ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మరొక శ్రేష్టమైన పరిశుద్ధ ప్రభు దినం మనకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి మనమందరం ముందుగా క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేసుకుందాం. మరి దావీదు కీర్తనలు 139వ అధ్యాయం, దావీదు కీర్తనలు 139వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది. అదే రీతిగా ఆ కీర్తనల గ్రంథంలో నుంచి మరొక వాక్య భాగం అనుబంధ వాక్యముగా 40వ కీర్తన 5వ వాక్యాన్ని కూడా నేను ఒకసారి చదువుతాను, దయచేసి వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. 40వ కీర్తన 5వ వాక్యం. యెహోవా నా దేవా, నీవు మాయడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మాయడల నీకున్న తలంపులను విస్తారములు, వాటిని వివరించి చెప్పెదను అనుకొంటిన అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు, నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు యొక్క సన్నిధిలో నాయన మేము చేరి మీ నామాన్ని ఇంతవరకు మరి ఘనపరిచి ఆరాధించి ఉన్నాము. ప్రభువా, ఈ సమయంలో మరి మీ మాటలు వినటానికి మేము సిద్ధపడుతూ ఉండగా మా నోటి మాట, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేసి మీ నామాన్ని హెచ్చించుకొని మహిమ పొందండి. నిలవబడినటువంటి నన్ను ముట్టి మందరికీ కావాల్సిన శ్రేష్టమైన వాక్య భాగాలు మాకు అందించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగం మరి చక్కటి తలంపులు మనకి తెలియచేస్తూ ఉంది. అనగా దేవుని యొక్క తలంపులు మూలంగా ఉన్నటువంటి మనపక్షంగా ఏ రీతిగా ఉన్నాయి, ఆయన యొక్క ప్రేమ ఏ రీతిగా మనలను నడిపిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. అంతేకాకుండా అవి లెక్కించటానికి కూడా శక్యము కానంత రీతిగా దేవుని యొక్క ప్రేమ మనపక్షంగా ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మనం ఈ క్షణం ఊపిరి తీసుకుంటున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప. మనం బ్రతికి ఉన్నామని అంటే అది దేవుని కృప. మనం చలిస్తూ ఉన్నామని అంటే అది దేవుని కృప. మనం ఆహారాన్ని పుచ్చుకోగలుగుతూ ఉన్నామని అంటే అది దేవుని కృప. మనము మన యొక్క దైనందిన కార్యక్రమాలు చేసుకోగలుగుతూ ఉన్నామని అంటే అది దేవుని కృప. వాటిని ఎన్నిసార్లు మనం లెక్కించినా, ఆయనకు ఎన్ని రకాలైనటువంటి మరి స్తుతులు స్తోత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా లోటే కనపడుతుంది. కానీ వాటి యొక్క ఆశీర్వాదం, వాటి యొక్క దీవెన మరి లెక్కకు మించినటువంటివిగా మరి వాక్యం ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. ఇక్కడ 18వ వాక్యాలు అంటాడు, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను. ఇసుక రేణువులు ఒక చిటికెడు తీసుకొని, ఒక చిటికెడు, గుప్పుడు కూడా కాదు, చిటికెడు తీసుకొని మనం ఎవరికైనా లెక్క పెట్టమని ఇచ్చామనుకోండి, అది వారి యొక్క తరము కాదు. ఎందుకంటే చాలా చిన్న చిన్న మరి ఆ యొక్క కణాలు, ఇసుక కణాలు మరి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని లెక్కించాలంటే ఒక 10-15 అయిన తర్వాత నా వల్ల కదని మళ్ళీ కలిపేస్తామని నువ్వే చూసుకో అంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా మనపక్షంగా మరి ఆ రీతిగానే కనపడతా ఉన్నాయని కీర్తనాకారుడు ఆయనే స్వయంగా మరి దేవునికి గానం చేయడం కొరకు, దేవునికి మరి ఆరాధించుట కొరకు స్వయంగా ఆయనే పాడినటువంటి కీర్తన, ఆయనే మరి ధ్యానించినటువంటి కీర్తనగా ఇది మనకు తెలియచేయబడతా ఉంది. 40వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ 40వ వచనంలో 40వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. ఇక్కడ 40లో చెప్పాడు కదా, మళ్ళీ 139లో ఎందుకు చెప్తా ఉన్నాడు? స్తుతి చేయుట యథార్థవంతులకు ఎప్పుడు కూడా అందాన్ని ఇస్తుందండి. దేవుని నామాన్ని మనం ఎంతగా స్తుతి చేస్తూ ఉంటే మన ముఖ కవళికలు అంతగా మారిపోతూ ఉంటాయి. దేవుని నామాన్ని మనం ఎంతగా హెచ్చిస్తూ ఉంటే మన యొక్క సంతోషాన్ని బట్టి మన హృదయం వికసించేటువంటిదిగా మరి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ దినాన మనం బోధించబడతా ఉన్నాం. అనగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు లెక్కించ శక్యము కానంత రీతిగా మనపక్షంగా జరుగుతూ ఉండగా అప్పుడు అంటాడు దావీదు గారు, నీకు సాటి అయినటువంటి దేవుడు మరొక దేవుడు లేడు.
ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు మరొక దేవుడు లేడు అని ఈ రెండు చోట్ల కూడా దావీదు భక్తుడు దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉన్నటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. అనగా దావీదు చేసేటువంటి ఈ స్తుతిలో యథార్థత ఉంది. దావీదు చేసేటువంటి స్తుతిలో దైవ సంబంధమైనటువంటి నీతి కనపడుతూ ఉంది. దేవుని నీతిని ఆయన హెచ్చిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని నీతిని ఆయన కొనియాడుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క నీతి ఈ లోకంలో ఎవ్వరూ కూడా కలిగి ఉండరు అనేటువంటి ఆ యొక్క సత్యమైనటువంటి మాటను మరి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు దావీదు గారు మరి ఇంత మంచి సాక్ష్యాన్ని, ఎందుకు దావీదు ఇంత మంచి మాటలు, దైవ సంబంధమైనటువంటి మాటలు మనందరి కొరకు ఇచ్చాడు, లేక మనందరి కొరకు తెలియచేస్తూ ఉన్నాడు? దేవుని నామాన్ని ముందుగా ఆయన స్తుతించాడు, ఘనపరిచాడు, ఆరాధించాడు. ఆ తదుపరి రాబోయే కాలంలో ఉన్నటువంటి మన కొరకు గ్రంథలిఖితం చేయబడినటువంటివిగా ఈ మాటలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఈ మాటలు దావీదు పలకడానికి కారణం ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథంలో దావీదుని గురించి మరి ఒక చక్కటి మాట, దేవుని యొక్క సాక్ష్యం కనపడుతూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్యం, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత శ్రేష్టమైన మాట అండి ఇది. ఏ బుద్ధి కలిగి ఉన్నాడంటే దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడు. ఇక ఈ సుబుద్ధి అనేటువంటిది ఒకవేళ దావీదు తప్పిదాలు చేసినప్పటికీ కూడా అప్పుడు కూడా దేవుడు దావీదును వ్యతిరేకించలేదు. ఎందుకో తెలుసా? తప్పు చేసినప్పుడు కూడా దావీదు తన తప్పును తెలుసుకొని, తప్పును ఒప్పుకొని, దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని దేవుని దగ్గర కోరుకున్నాడు. కాబట్టి దావీదులో ఉన్నటువంటి సుబుద్ధి ఎక్కడికి పోలేదండి. దావీదు బ్రతికినంత కాలము కూడా ఆ యొక్క మంచి బుద్ధి ఆయనతోనే ఉంది. ఎందుచేత ఆయనతో ఉందో తెలుసా? దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క బాల్య దినాల నుంచే మరి దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా గొర్రెలను ఏ రీతిగా కాయాలో నేర్పించాడు. ఎందుచేతంటే గొర్రెలకు మానవులకు దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ గొర్రెలను పోలినటువంటి మృదు స్వభావము కలిగినటువంటి మానవులు దావీదు యొక్క పరిపాలనలో ఆయన క్రింద ఉండేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఆ ప్రజలను పరిపాలించడానికి తగినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని, తగినటువంటి తర్ఫీదును దేవుడు దావీదుకు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి తర్ఫీదుని ఇస్తాడు. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ వారు చేయగలిగినటువంటి వారుగా వారిని బాల్యం నుంచి కూడా మరి ఆయన నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ మరి మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి, దావీదుని గురించి దేవుని యొక్క సాక్ష్యం. దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు, దావీదు మంచి బుద్ధి కలిగినటువంటి వాడు. ఇది మానవులు ఇచ్చేటువంటి సాక్ష్యం కాదు, కేవలము దేవుడు ఇస్తూ ఉన్నటువంటి సాక్ష్యం. దేవుడే ఒక సామాన్యమైనటువంటి గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి మరి మానవుడైనటువంటి దావీదు పక్షంగా దేవుడిచ్చినటువంటి గొప్ప సాక్ష్యం. ఈ దినాల్లో మనం కూడా దావీదులాగే సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. దావీదు కొంతకాలం తర్ఫీదు అయిన తర్వాత ఆయన రాజు అయ్యాడు, కానీ ముందు కాలంలో ఒక సామాన్యమైనటువంటి మానవుడు. ఆయనేమో గొర్రెలు కాస్తూ ఉన్నాడు, మనం మన కుటుంబాలు కాసుకుంటా ఉన్నాం. ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడు, మనం మన సంఘాన్ని కాసుకుంటా ఉన్నాం. గమనించాలి, జాగ్రత్తగా మనం ఆలోచించినట్టయితే ఒక నాయకత్వం వహించేటువంటి వాడు, ఒక పరిపాలకుడుగా ఉండదగినటువంటి వాడట ఏ బుద్ధి కలిగి ఉండాలి? సుబుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఈ మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తూ ఉంది. కాబట్టి ఎవరు దేవుని మీద ఆనుకుంటారో, దావీదు గారు అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాడిని ఏం చేస్తాడట? ఆయన పూర్ణ శాంతి గల వానిగా, సంపూర్ణమైనటువంటి రీతిలో దేవుడు వానిని నింపేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడని మొదటి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దావీదు సుబుద్ధి కలిగిన వాడు.
రెండవ సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దావీదుని గురించే దేవుడైన యెహోవా అంటాడు. దేవుడైన యెహోవా ఏమంటాడంటే, దావీదు నా చిత్తానుసారుడైన మనుష్యుడు, సుబుద్ధి కలిగిన వాడు, దేవుని చిత్తము చొప్పున జరిగించేటువంటి వాడు. అనగా ప్రజలందరికీ కూడా ఏమైతే అవసరాలు ఉన్నాయో దేవుడు ఎంతగా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడో అంతే స్థాయిలో దావీదు కూడా ప్రజలను గురించి ఎరిగిన వాడిగా ఉండి ఆ ప్రజలకు ఏ లోటు కష్టము ఇబ్బంది కలగకుండా తన రాజ్య పరిపాలన అంతా కూడా సాగించినటువంటి వాడుగా దావీదు కనపడుతూ ఉండగా, దావీదుని గురించి మొదటి సాక్ష్యం చెప్తా ఉన్నాడు, దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు. రెండవదిగా దావీదు నా చిత్తానుసారుడైన మనుష్యుడు. దేవుని చిత్తము కలిగినటువంటి మనుష్యుడుగా ఒక వ్యక్తి ఉండాలి అని అంటే, దేవుని చిత్తము కలిగిన వాడుగా ఒక మనిషి ఉండాలి అని అంటే దేవుని యొక్క తలంపులు నెరవేర్చాలి, దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చాలి, దేవుని కొరకు తను తాను సమర్పించుకొని ఆ సమర్పణ జీవితము కలిగినటువంటి వాడుగా మరి ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఈ దినాన వాక్యము ద్వారా మరి మనం బోధించబడతా ఉన్నాం. రెండవ ఉదాహరణగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఊజు దేశములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ తూర్పు దేశంలోనే ధనవంతుడైనటువంటి వాడుగా ఉన్నాడు. స్వతహాగా యోబు గారు ధనవంతుడు, స్వతహాగా యోబు గారికి దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. నాకు ధనం ఉంది కదా అని విర్రవీగిన వాడుగా లేడు. అక్కడ దావీదు బాల్య దినాల నుంచి కూడా ఒక ఏర్పాటు చొప్పున పెరిగినటువంటి వాడైతే, యోబు పుట్టుకతోనే బహు ధనవంతుడిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. యోబు పుట్టుకతోనే మరంత సమృద్ధి అయినటువంటి జీవితాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. నాకు సమస్తము ఉంది కదా, నేను సమృద్ధి అయినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను కదా, నేను అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడ్డాను కదా, నాకు దేవుడు ఎందుకులే అని యోబు గారు ఎప్పుడు కూడా అనుకోలేదు. యోబు ఎప్పుడు కూడా అలాగున అనుకోలేదు. యోబు యొక్క ఆలోచన అంతా కూడా ఎలాగుందట, దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో కనపడతా ఉంది. అందుకే దేవుడు సాతానుకు ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నా సేవకుడైన యోబును నువ్వు ఎప్పుడన్నా చూచితివా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. అనగా దేవుని యొక్క తలంపులు నెరవేర్చాలి అని అంటే మనం చెడు తలంపులు విడిచిపెట్టాలి. చెడు తలంపులకు మనము దూరముగా ఉండాలి, లోకానికి వేరుగా ఉండాలి. యేసయ్య అంటా ఉన్నాడు, ఏమంటే మీరు లోకమునకు వేరై జీవించండి. అనగా లోకముతో కలవాల్సినటువంటి పని లేదు, లోకములో మీరు జీవించండి. కానీ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, లోక సంబంధమైనటువంటి కుళ్ళి కుతంత్రము కలిగినటువంటి జీవితంతో, లోక సంబంధమైనటువంటి పాప జీవితంతో, లోక సంబంధంగా దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉండకూడదనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మరి దినాన్ని మనం బోధించబడతా ఉన్నాం. ప్రియా దేవుని బిడలారా, జ్ఞాపకం చేసుకుందాం. యోబును గూర్చి దేవుని యొక్క సాక్ష్యం, అతడు యథార్థవంతుడు, అతడు న్యాయమైనటువంటి వాడు, అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అంతేకాదు ఆయన చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. ఈ 4 మంచి లక్షణాలు యోబులో కనపడతా ఉన్నాయి. యోబులో ఈ 4 మంచి లక్షణాలు ఆయనకు కనపడుతూ ఉండగా, యోబును గూర్చి దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యోబును గూర్చి దేవుడే మరి ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాడు తెలుసా? లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి అనేకులను తన వైపు తిప్పుకొని నరక ప్రాప్తులుగా చెయ్యాలి అనుకుంటున్నటువంటి సాతానుతోటి దేవుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఈవేళ దేవుడు సాతానుతోటి సవాలు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన బిడలంగా ఆయన రక్తములో కడగబడినటువంటి మనల్ని గురించి ఎప్పుడైనా దేవుడు అలాంటి మరి సవాలు ఎవరితోటన్నా చేయగలడా? అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండడానికి మన జీవితాల్లో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? అడ్డదిడ్డమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి ఏదో మందిరానికి వస్తూ ఉన్నాం, గుళ్ళకి వెళ్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, మా పాదిరి గారు వస్తే ప్రేమిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. ఇది కాదు ఆత్మీయతలో ఉండాల్సింది. నీ జీవితంలో సంపూర్ణత రావాలి అని అంటే
నీ జీవితంలో సంపూర్ణత రావాలి అంటే నీవు దేవుని చిత్తానుసారమైనటువంటి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి. అంతేకాదు నీ బుద్ధి యావత్తు కూడా మంచి బుద్ధిగా ఉండాలి. తదుపరి నీ జీవితంలో యథార్థత ఉండాలి, న్యాయం ఉండాలి, ఇంకా అంటాడు దేవుని యందు భయభక్తులు ఉండాలి, చెడుతనాన్ని విసర్జించాలి అనేటువంటి మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత ఇవి మనకి వినటానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ ఆచరణలో పెడితే చాలా తేలికగా చాలా సంతోషంగా ఉంటుందండి. అప్పటిదాకా బరువుగా ఉన్నటువంటి మన హృదయాలు, ఎప్పుడు బరువుగా ఉంటాయి మన హృదయాలు? పాపముతో నిండిపోయినప్పుడు బరువుగా ఉంటాయి. ఎప్పుడైతే మన జీవితంలోకి యథార్థమైనటువంటి స్థితి వచ్చిందో, ఎప్పుడైతే మనం న్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే నిజ దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉన్నామో, ఎప్పుడైతే ఆ చెడును విసర్జించి మంచి మార్గములో నడుస్తూ ఉన్నామో, ఆ క్షణం నుంచట మన హృదయం ఎలాగుంటుంది? తేలికైపోద్దండి. యేసయ్య అదే చెప్తా ఉన్నాడు, నా భారము చాలా తేలికైనటువంటిది. మీ భారం ఎలాగుందో తెలుసా? మీరు ప్రయాసంతో మోస్తూ ఉన్నారు, ఆ భారం చాలా బరువుతో మోస్తూ ఉన్నారు. ప్రతి మానవుడికి కూడా దేవుడు ఒక హృదయాన్ని ఇచ్చాడు. వాడు అబద్ధం ఆడాలని అనుకుంటాడట పాపం. ఏదో దేనికో ఒకదానికి ఆశపడి వడబడిపోయి అబద్ధం ఆడాలని ప్రయత్నం చేసి అబద్ధం ఆడడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ హృదయం అట ఎక్కడో వెనక్కి లాగుతూనే ఉంటుంది వాడిని. కానీ లోకాశకు లోనైపోయినటువంటి వాడుగా, లోకాశలకు బానిసైపోయినటువంటి వాడుగా మరి సాతాను వైపుకే మొగ్గు చూపి పరుగు పెడతాడు. కానీ ఇదిగో ఈ రీతిగా దావీదులాగా మరి యొక్క యోబులాగా మంచి సాక్ష్యం పొందుకునేటువంటి స్థితి ఆ యొక్క మానవుని యొక్క జీవితంలో లేనటువంటిదిగా కనపడుతుంది. ఈ సవాలులో అనగా సాతానుకు దేవునికి జరిగినటువంటి సవాలులో యోబును కూర్చున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే, ఆయనకి అన్నీ ఇచ్చావు కాబట్టి, అతని దగ్గర సమస్తము ఉంది కాబట్టి, ఏ లోటు లేదు కాబట్టి నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క జవాబు ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం అంటాడు, నీ చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడయ్యా. సాతానుగాడు ఎవరితో చెప్తా ఉన్నాడు? దేవునితో అంటా ఉన్నాడు. ఒకసారి నువ్వు యోబుని ఏం చేయాలి? కాబట్టి యోబును గూర్చి దేవుడు అలాగంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, నామాన్ని భయభక్తులు కలిగిన వాడు, ఇంకా చెడుతనాన్ని విసర్జించిన వాడని దేవుడు సవాల్ చేస్తూ ఉంటే యోబు అంటా ఉన్నాడు, నువ్వు ఒకసారి నీ చెయ్యి చాపయ్యా, చాపి మొత్తితే అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. 10వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనిను. ఎందుకంటున్నాడు ఈ మాట యోబు గారికి ఒక చక్కటి భార్య కూడా ఉంది. ఆయన ప్రక్కటెముక, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం వచ్చి అంటా ఉంది, ఎందుకయ్యా ఆ కురుపులతోటి, ఆ దురదలతోటి, ఆ బూడిదలో కూర్చొని ఆ దురద పోగొట్టుకోవడానికి ఆ చిల్లపెంకుతో బరుక్కుంటూ ఉంటావు అని ఆ యోబు యొక్క భార్య యోబును దూషిస్తూ ఉంటే ఆయన ఏమంటా ఉన్నాడు తెలుసా? ఆయన నీకు సమస్తాన్ని ఇస్తేనేనా నువ్వు ఆయన్ను ఆరాధించేది? నీకు అన్ని మేలులు సమకూరుస్తేనేనా నువ్వు ఆయనను ఆరాధించేది? నీలో సుబుద్ధి ఉందా? లేదు. నీ బుద్ధి ఏమైపోయింది ఇప్పుడు? ఈ బుద్ధి ఏమైపోయింది? గడ్డి తినేసింది. బుద్ధి ఏమవుతుందంటే ఒక్కోసారి అప్పుడప్పుడు మన బుద్ధి కూడా ఏం చేస్తుంది? గడ్డి తింటూ ఉంటుంది కదా. ఈ రాత్రికే కదా కొంచెం కళ్ళు మూసుకొని పట్టేద్దాం అనుకుంటాడట. ఉదయకాలం అంతా ఎలాగుంటాడు వాడు? దైవభక్తి కలిగినటువంటి వాడుగా, నేను నా జీవితం అంతా వాక్యముతోటే ఉన్నాను, నా జీవితం అంతా ప్రార్థనతోటే ఉన్నాను. పగటి కాలం చీకటి అవగానే చీకటి కార్యాలు. ఆదాము కూడా అలాగే చేశాడు. పగటి కాలం మరి ఏ కాలంలో తిన్నాడో తెలియదు, కానీ ఆ పండు తినగానే ఆయన కళ్ళు తెరుచుకున్నాయట, పాపం ఏంటో తెలిసిపోయిందట. వెంటనే ఎక్కడికి పోయాడు? చెట్టు చాటు కంటే చెట్టు నీడకు పోయాడు, అనగా చీకటిలోకి పోయాడు. దేవుని మహిమ ఎదుట నిలవబడలేనటువంటి వాడుగా ఉన్నాడు. ఇదిగో యోబు భార్య కూడా అలాగే అంటా ఉంది, ఒక మాట దూషించి నువ్వు దూరంగా వచ్చేవయ్యా, ఏం పర్వాలేదు.
ఆయన నీకు మేలు చేస్తేనేనా నువ్వు ఆయన్ని ఘనపరిచేది? ఆయన నీకు కీడు చేసినప్పుడు నువ్వు, లేక నీకు కీడు సంభవించినప్పుడు ఆయనతోటి ఉండేటువంటి ఆలోచన నీకు లేదా అని ఆమెకు కూడా అక్కడ సువార్త చెప్తా ఉన్నాడు. మన ఆలోచనలు ఇలా ఉంటాయండి, మేలు జరిగితే ప్రభువు కావాలి. అంతా అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వస్తాం, అన్నీ తిరిగేస్తాం, ప్రపంచం అంతా అయిపోయిన తర్వాత ఏదో చర్చకు వస్తాం, వచ్చి నా గురించి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? నా గురించి ప్రార్థన చేయాలి. నాకు గనక ఇది జరిగితే, ఏది జరిగితే మేలు. ఏం మేలు అది? ముందు స్వస్థత కావాలి వీడికి. ఎందుకంటే అడ్డమైన తిండి మళ్ళీ తినాలి కదా, గడ్డంతా మళ్ళీ తినాలి కదా. అందుకనేసని ముందు నాకు స్వస్థత జరిగితే నేను నా జీవితం అంతా కూడా ప్రభు దగ్గరికి వచ్చేస్తానంటాడు. నిజంగా వస్తాడా? నిజంగానే స్వస్థత కలిగిందనుకోండి, నిజంగానే ఆ జబ్బు వాడిని విడిచిపోయిందనుకోండి, ఏమాత్రం కూడా రాడండి, ఏమాత్రం రాడు. ఏం చేస్తాడు? నేను అంతకుముందు అక్కడికి వెళ్ళాను కదా, వాటి వల్ల నాకు తగ్గింది. అంతేకాదు, ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఊరంతా తిరిగిన తర్వాత, జబ్బు ముదిరిపోయిన తర్వాత, యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆడి జబ్బు కనుక బాగుపడకపోతే, ఉన్నాళ్లే ఈ దేవుడు, వీడు బ్రతుకంతా ఎక్కడ గడిపాడు? యవన కాలం అంతానేమో బయట గడిపాడు, యవన కాలం అంతా కూడా బయట గడిపాడు. యవన కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ప్రభు దగ్గరికి వచ్చి, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, నాకు ప్రార్థన చేయండి. నడువు నొప్పి వచ్చేస్తుంది, నాకు ప్రార్థన చేయండి. తిన్నది అరగటం లేదు, నాకు ప్రార్థన చేయండి. ఎందుకు అరుగుతుంది? వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమంటాడు? నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను జ్ఞాపకాన్ని తెచ్చుకో. అసలు నిన్ను సృష్టించినటువంటి నీ దేవుణ్ణే నువ్వు మర్చిపోయి, ఊరంతా తిరిగిన తర్వాత బుద్ధి మాలినటువంటి స్థితిలో, చిన్న కుమారుడి కట ఆస్తంతా కోల్పోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తూ ఉంటే వాడికి బుద్ధి వచ్చింది. కానీ మనలాంటి వాళ్ళు ఉన్నారు చూసారండి, మనలాంటి వాళ్ళకట ఎక్కడ కూర్చొని ఆలోచించినా బుద్ధి రాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలే రాదు. ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే ఇంకా దౌర్భాగ్యం అయిపోతాం. గమనించాలి, ఇది మానవుల యొక్క బుద్ధి. కానీ దావీదు ఆ రీతిగా లేడండి. కష్టం వచ్చినా సుబుద్ధి కలిగి ఉన్నాడు, నష్టం వచ్చినా సుబుద్ధి కలిగి ఉన్నాడు, శరీర సంబంధమైన ఇబ్బందులు వచ్చినా సుబుద్ధి కలిగి ఉన్నాడు. దావీదు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భంలో. దావీదు ఆ యొక్క బెత్షెబ అనేటువంటి స్త్రీని, తన యొక్క భర్తను యుద్ధంలో చంపించి ఆమెను వివాహం చేసుకొని ఆమెకు ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుడు పుడతాడు, కానీ వాడు చస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. అది కూడా వాగ్దానమే, అంతే. దేవుడు యథార్థంగా చెప్పాడు. పుట్టినటువంటి బిడ్డ కొన్ని దినాలు అయిన తర్వాత చావనే చచ్చాడు. కానీ ఆ బిడ్డను బ్రతికించాలని దావీదు చాలా తాపత్రయపడ్డాడు. ఆ బిడ్డ మరి రోగిగా ఉన్నప్పుడట ఆహారం మానేసి కూర్చున్నాడట దేవుని దగ్గర. ఎంతగానో రోధించాడు, వేధించాడు. కానీ దేవుడు ఒక మాట చెబితే ఆ మాట వెనక్కి తీసుకునేటువంటి వాడు, అవునంటే అవును, కాదంటే కాదు. ఆ బిడ్డ తన యొక్క సమయం వచ్చినప్పుడు చావనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని రాజుగారికి చెప్పుదామని, బెత్షెబాకు పుట్టినటువంటి ఆ బిడ్డ చనిపోయాడనే మాట రాజుగారికి చెప్పుదామని సంశయిస్తూ ఉంటే, రాజ్య పరిపాలనలో దిట్టైనటువంటి దావీదు, ప్రజల యొక్క ముఖ కవళికలను బట్టి వాళ్ళ అవసరాలేంటో గ్రహించగలిగినటువంటి దావీదు, ఇందాకే చెప్పాను మీకు, గొర్రెలను ఏ రీతిగా మేపాలో నేర్పిన దేవుడు ప్రజలను ఉద్దేశంలో పెట్టుకొని దావీదుకు ఆ తర్ఫీదు ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకోగలిగితే వాళ్ళ ముఖ కవళికలు చూసి బిడ్డ చనిపోయాడా అని అడిగాడు. ఏమడుగుతా ఉన్నాడండి? ఆ బిడ్డ చనిపోయాడా? వాళ్ళు కంగారు పడుతూనే చెప్తా ఉన్నారు, చనిపోయాడు. వెంటనే దావీదు ఏం చేశాడో తెలుసా అండి? తను కూర్చున్నటువంటి ఆ స్థలములో నుంచి లేచిపోయి తైలము రాసుకొని, అనగా అప్పటి వరకు కూడా అపరిశుద్ధతతో కలిగినటువంటి దావీదు యొక్క దేహాన్ని తైలముతో శుద్ధీకరించుకొని, తైలము పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది, మరలా దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయి, మనందరికీ కూడా ఆహారం సిద్ధపరచండి, మనం విందు కలిగి ఉందాం, దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. దేవుని యొక్క చిత్తానికి
లోబడినటువంటి దావీదు. అందుకే దావీదును గురించి అంటాడు దేవుడు, దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు. ఏ సమయానికి ఏ రీతిగా ఏమి చేయాలో అది మాత్రమే చేస్తాడు. అంతేకాదు నా చిత్తాన్ని గ్రహించినటువంటి వాడు దావీదు. నా చిత్తాన్ని గ్రహించాడు దావీదు. అయ్యో, నేను ఎంత ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకున్నాను, ఆ బెత్షెబాకు పుట్టిన బిడ్డను దేవుడు తీసుకున్నాడు. ఆ బెత్షెబాకు పుట్టిన బిడ్డను దేవుడు తీసుకుంటే మరి ఎంత బాధేస్తుందండి దావీదుకి. ఆమెను బట్టి ఆ బిడ్డను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఆ బిడ్డను దేవుడు ఏం చేశాడు? లేకుండా చేశాడు. ఎందుచేతో తెలుసా? బెత్షెబా భర్తను దావీదు చంపించాడు. కాబట్టి దావీదుకు ఆ శోకం ఏంటో, ఆ బాధ ఏంటో తెలియాలి. కాబట్టి ఈ రీతిగా చేశాడే తప్ప బిడ్డ మీద కోపం కాదు. ఒక మాదిరి మనకు చూపిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో కూడా దావీదు యొక్క సుబుద్ధి విడిచిపెట్టలేదు. దావీదు యొక్క మంచి బుద్ధి విడిచిపెట్టలేదు. కష్టములో, నష్టములో, ఇరుకుల్లో, ఇబ్బందిలో, చివరకు తన గర్భఫలము మరణించినటువంటి స్థితిలో కూడా దావీదు దేవునికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు దావీదుని గురించి, అంటా ఉన్నాడు ఏమంటే, దావీదు నా చిత్తానుసారుడైన మనుష్యుడు. యోబును గురించి దేవుడు అంటాడు, నువ్వెప్పుడైనా గమనించావా? ఈ దేశంలోనే అలాంటి వాడు ఎక్కడ కూడా లేడు. ఈ దేశంలోనే అలాంటి వాడు ఎక్కడ కూడా లేడు. ప్రియ దేవుని బిడలారా, ఇవి మానవుల యొక్క తలంపులుగా ఉంటే మరి దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి? దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వాక్యం, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, జాగ్రత్తగా వినండి, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గములు నా మార్గముల కంటే, మీ తలంపులు నా తలంపుల కంటే అంత ఎత్తుగా ఉంటాయి. మీ తలంపులు చిన్నగా ఉంటాయి. నువ్వేం కోరుకుంటావంటే ఒక 1000 రూపాయలు ఉంటే చాలు అనుకుంటావు. కానీ దేవుడు అనుకుంటాడు నీకు 1,00,000 రూపాయలు ఇద్దామనుకుంటాడు. ఏమనుకుంటాడు దేవుడు? మరి అది గ్రహించాలి మనం, ఆ ఆలోచన మనం గ్రహించాలి. నీకు దేవుడు మరి కొంత మట్టుగా నిన్ను అది ఆశీర్వదించాలని ఎప్పుడైనా ఇష్టపడటం లేదు. ఎప్పుడు కూడా నిన్ను పైవాడిగా ఉండాలనుకుంటున్నాడు, నిన్ను తలగా ఉంచాలనుకుంటా ఉన్నాడు. నిన్ను హెచ్చైనటువంటి స్థితిలో, ఆయనతో కూడా సమానమైనటువంటి స్థితిలో ఉంచుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఈ మట్టుకి ఇది జాలే, ఈ స్థాయికి ఇది జాలే, ఈ వేళ్లకుంది ఇది జాలే, మనమంతా ఈ వేళ్ళు బ్రతికితే బ్రతికేసామనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, గంటకి కొన్ని వేల కిలోమీటర్లతోటి ప్రయాణం చేసేటువంటి శాటిలైట్స్ని పంపిస్తూ ఉంటారు, ఉపగ్రహాలని మన వాళ్ళు ఆకాశంలోకి. కానీ ఏ ఉపగ్రహం కూడా ఆకాశాన్ని అంటినటువంటిది ఏది కూడా ఇంతవరకు లేదు. ఒక ఉపగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని వందల దినాలు పడతా ఉంటుంది. ఎన్నో వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేటువంటి ఆ ర్యాకెట్ వెళ్తూ ఉంటే, కానీ ఆకాశానికి అంటేటువంటి ర్యాకెట్ ఏది కూడా లేదు. గమనించాలి, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు మన పక్షంగా అంత హెచ్చైనటువంటివిగా కనపడతా ఉన్నాయి. మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు మిమ్మును గురించి ఎంతో హెచ్చుగా ఉన్నాయి. దావీదును మరి గొర్రెలు కాసుకునేటువంటి వాడుగా ఉంచినటువంటి దేవుడు, దావీదుకు ఒక మంచి పాఠాన్ని బాల్య దినాల నుంచే నేర్పించిన దేవుడు ఈ దినాన రాజుగా అభిషేకించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మొదటిగా దావీదును జ్ఞాపకం చేసుకుందాం, రెండవదిగా యోబును జ్ఞాపకం చేసుకున్నాం, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకిక్కడ మరొక వ్యక్తి కనపడతా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 11, 12వ వాక్యం చదువుకోవాలి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం. పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ మాటలు ఎవరితో పలుకుతా ఉన్నారో తెలుసా? దేవదూత గిద్యోనుతో పలుకుతా ఉంది.
గిద్యోను నిజానికి చాలా పరాక్రమము కలిగినటువంటి యుద్ధశూరుడు, బలము కలిగినటువంటి వాడు, శరీర దారుఢ్యము కలిగినటువంటి వాడు. ఈ శరీర దారుఢ్యము కలిగినటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ ఉన్నటువంటి శత్రువులకు భయపడిపోయి, ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చినటువంటి శత్రువులకు భయపడి గిద్యోనట ఆహారం కొరకు ఆ ధాన్యపు గింజలు ఎక్కడ కూర్చొని దొల్లగొడతా ఉన్నాడు అమ్మా? ఎక్కడండి? ఆయన యొక్క ఆ గానుగు దగ్గర కూర్చొని, ఆ ప్రక్కన కూర్చొని, ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు పక్కన గానుగు ఉంటే గానుగు పక్కన కూర్చొని చాటుగా ఉండి శత్రువుకు కనపడకుండా ఆ యొక్క ద్రాక్ష గానుగ వద్దట ఈ గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉన్నాడన్న. గుప్పుడు గింజలు వస్తే నా కుటుంబానికి సరిపోతాయి, మళ్ళా నేను పొలంలోకి వెళ్ళి నేరుగా పనిచేస్తే శత్రువు వచ్చి నా మీద దాడి చేస్తాడు, చాలా కష్టమవుతుంది నాకు అనుకొని చాటుగా భయపడ్డాడు. కానీ శత్రువును చూసి భయపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు గిద్యోనులో ఉన్నటువంటి బలాన్ని గ్రహించిన వాడుగా ఉన్నాడు. దేవుడు గిద్యోనును ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు నియమించుకున్నాడు. గిద్యోనును ఒక శ్రేష్టమైనటువంటి కార్యము ఇశ్రాయేలు ప్రజల పక్షంగా నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా దేవుడు గిద్యోనును ఏర్పాటు చేసుకుంటే, గిద్యోను తన బలాన్ని ఎరగనటువంటి వాడుగా ఉండి శత్రువును చూసి భయపడి అనేక సందర్భాల్లో మనకొచ్చేటువంటి కష్టాలు చూసి, మనకొచ్చే ఇబ్బందులు చూసి, ఈ లోకములో మన ప్రక్కింటి వారితోటో ముందింటి వారితోటో లేకపోతే మనకు తెలిసినటువంటి వారికి ఆ స్థాయిలో మనం ఎదగలేకపోతా ఉన్నామనేటువంటి ఆలోచన, దుర్బుద్ధి మన ఉద్దేశంలోకి వచ్చి మనం ఏ దేవుడి మీద అనుకున్నామో ఆ దేవుణ్ణి పూర్తిగా మరిచిపోయి ఒక్కొక్కసారి ఆ దేవుణ్ణి కూడా మనం దూషించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. ఇక్కడ గిద్యోను దూషించటం లేదు, కానీ ఆ శత్రువు చాలా బలమైనటువంటి వాడు అని భయపడి చాటుగా ద్రాక్ష తోటలో గానుగ చాటున ఉండి ఆ గింజలు దొల్లగొట్టుకుంటా ఉంటే దేవుని దూత వచ్చి అంటా ఉంది, ఏమనంటే పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు పరాక్రమము కలిగినటువంటి బలశూరుడమైనటువంటి యుద్ధము చేయగలిగినటువంటి వాడు, శత్రువును నీవు జయించగలిగినటువంటి వాడు. నీలో ఉన్న బలాన్ని నువ్వు ఎరగక శత్రువును చూసి భయపడిపోతా ఉన్నావు. మనం ఎప్పుడైనా రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే మన వెనకాల కుక్క వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇంకా భయపడిపోయి బెదిరి ముఖం పెట్టి వెనక చూసుకుంటూ పరిగెడుతూ ఉంటే అది ఇంకా ముందుకు వచ్చేస్తుంది మన మీదకి. నిజానికి అది మామూలు కుక్కే, అదేం పెద్ద వేట కుక్క ఏం కాదు. అది మన మీదకి అలాగలా వచ్చేస్తూ ఉంటుంది. మనం ఇంకా అలా వస్తూ ఉంటే మనం భయపడతాం. ఒకసారి కనుక మీరు ఆగి, అది కుక్కే కావచ్చు, సింహమే కావచ్చు, పులే కావచ్చు, ఒకసారి ఆగి టక్కన ఆగిపోయి మళ్ళీ వెనక్కి చూడండి, సీరియస్గా ముఖ కవళికలు మార్చండి. అది ఏం చేస్తుందో తెలుసా? మీరు ఒక అడుగు వేస్తే అది 4 అడుగులు వెనక్కి వేస్తుంది. ఎందుకంటే దాని ప్రాణభయం దానికి ఉంది. శత్రువు కూడా అంతే. సాతాను కూడా మనల్ని బెదిరిస్తూ ఉంటాడు. వాడిని గురించి పేతురు గారు అంటాడు కదా, ఎవరిని మృంగాలా అని గర్జిస్తూ ఉంటాడు, కానీ మింగేటువంటి ధైర్యము ఆ దమ్ము వాడికి లేదు. ఎందుకో తెలుసా? మనము దేవుని బిడ్డలం, మనము నిజ దేవుని కలిగినటువంటి స్వతంత్రముతో ఉన్నటువంటి పాపముల నుండి విమోచన కలిగినటువంటి దేవుని బిడ్డలంగా దైవ జనాంగముగా మనం కనపడతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దావీదు సుబుద్ధి కలిగిన వాడు, దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు. యోబు దేవుని యందు సంపూర్ణమైనటువంటి విధేయత కలిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి వాడు. గిద్యోను పరాక్రమము కలిగినటువంటి బలశాలి. కానీ అప్పుడప్పుడు వీళ్ళ సాతాను యొక్క కార్యాలకు భయపడిపోయినటువంటి వారుగా ఉంటూ ఉండగా దేవుడు అంటా ఉన్నాడు, ఏమంటే నేను నీకు తోడై ఉంటాను. అందుకే సాధారణంగా పెద్దలు ఏం చెప్తారంటే, నా పిల్లలు కొంచెం అధైర్యంగా ఉన్నప్పుడు, విశ్వాసులు అధైర్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, ధైర్యం కొరకు కొన్ని వాక్యాలు చెప్పి అవి చదువు అని చెప్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? తెలివి కలిగినటువంటి జనాంగాన్ని నడిపించడానికట్ట దేవుడు నత్తివాడైనటువంటి మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటుకు ముందు అంటా ఉన్నాడు, ఏమనంటే నేను నీకు తోడై ఉంటాను.
నేను నీకు తోడుగా ఉంటాను, నా తోడు నీతోటే ఉంటుందయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను. నడిపించేది నువ్వు కాదు, మాట్లాడేది నువ్వు కాదు, కార్యము చేసేది నువ్వు కాదు, నేను చేస్తా. నిన్ను నేను ఒక పాత్రగా వాడుకుంటాను, నిన్ను నేను ఆయుధంగా వాడుకుంటాను, నిన్ను నేను ఒక సామగ్రిగా వాడుకుంటాను. ప్రియా దేవుని బిడలారా, సామాన్యురాలైనటువంటి మరియా తన యొక్క కుటుంబంలో ఇంటిలో ఉండి తన యొక్క గదిలో మోకరించో, లేకపోతే ఆ దినాల్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా ప్రార్థన చేసుకుంటూ ఉందో, లేకపోతే ఇంటిలో ఉంది. ఆమె జీవితం అంతా కూడా శ్రేష్టమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఆమె గృహంలోకి వచ్చింది. ఎవరు వచ్చారు? గబ్రియేలు దూత వచ్చి అంటా ఉంది, నేను దేవుని యొక్క ప్రధాన దూతను, నేను దేవుని యొక్క ప్రధాన దూతను. నీవు దేవుని వలన దయ పొందినావు, నీవు దేవుని వలన దయ పొందావు. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తన మంచి ప్రవర్తన, నీవు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలంగా నడిచావు. ఆ దినాల్లో కొన్ని వందల మంది మెస్సయ్య మా కడుపున పుట్టాలని ఎదురు చూస్తూ ఉంటే వారందరూ కూడా అక్కడక్కడ తప్పిదాలు చేస్తున్నారు, అక్కడక్కడ కూడా లోకం వైపు చూసిన వారుగా ఉంటూ ఉన్నారు. ఒకతే ఉంది, ఎవరామే? మరియా. ఆమె దేవుని యొక్క దయ పొందుకుంది. దూత అంటది, దయాప్రాప్తురాల మరియా, నీకు శుభం, శుభం, దేవుని యొక్క ఆత్మ నీతో ఉన్నది. దీనురాలు మరియా బహు పేద స్థాయిలో ఉన్నటువంటి కుటుంబీకురాలుగా ఉంది. కానీ దేవునికి మన స్థాయి కాదు కావాల్సింది. అక్కడ గొర్రెలు కాసుకునేవాడిని గుర్తించాడు, ఇంటిలో నుంచి పారిపోయినటువంటి మోషేను గుర్తించాడు. అంతేకాదు, యోబు బహు ధనవంతుడైనప్పటికీ కూడా తాను కలిగినటువంటి భయభక్తులను బట్టి యోబును గుర్తించాడు. గిద్యోను బలాఢ్యుడై ఉండి తన బలాన్ని ఎరగక శత్రువుకు భయపడిపోతూ ఉంటే దేవుడు వచ్చి బలపరుస్తూ ఉన్నాడు. నీవు బలాఢ్యుడవయ్యా, నువ్వు ధైర్యంగా ఉండు, పోరాడు అని చెప్తా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మరియతో దేవుడు అంటా ఉన్నాడు, దయాప్రాప్తురాల మరియా, నీకు శుభం. ఏమిటి ఆ శుభవచనం? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నీ కడుపులో వస్తూ ఉంది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎంత శ్రేష్టమైన మాట అక్కడ మరియా మరి పొందుకుంటా ఉంది. దేవుని యొక్క రెండవ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? మొదటి ఆలోచన మన ఆలోచనలు కిందకు ఉంటాయి, ఆయన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? మన పక్షంగా హెచ్చయినటువంటి రీతిలో పై స్థాయిలో ఆకాశాన్ని అంటే అంతగా మనల్ని దీవించాలని ఆయన ఆలోచనలు ఉంటాయి. రెండవ ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములైన ఉద్దేశములే గాని హానికరమైన ఉద్దేశములు కావు. మనల్ని గురించి ఆయన ఎప్పుడు కూడా నా బిడ్డలందరూ కూడా సమాధానంగా ఉండాలి, నా రక్తములో కడగబడినటువంటి వారందరూ కూడా సంతోష సమాధానాల్లో ఉండాలి. ఎందుచేతంటే నా మార్గములో వాళ్ళు ప్రవేశించారు, ఆయన సత్యం అనేటువంటి ఆ వాక్యాన్ని వీరందరూ ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వీరు నశించిపోవటం ఇష్టం లేదు ఆయనకి. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవాన్ని చేపట్టాలి. ఇది దేవుని యొక్క తలంపు. ఆ సమాధానాన్ని ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ సమాధానాన్ని మనకిచ్చి మనందరినీ కూడా తండ్రి వైపు త్రిప్పటానికి, అనగా వాక్యపు వెలుగులో మనమందరము కూడా నడిచి ఆయనతో కూడా సహపాలి భాగస్థులుగా పరలోక భాగ్యములో ఉండాలి అని మనందరి పక్షంగా ఆయన అలాంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది రెండవ ఆలోచన. మొదటి ఆలోచన ఆకాశమంత ఎత్తైన రీతిలో ఆయన మన కొరకు ఆలోచిస్తాడు. రెండవదిగా మన జీవితాల్లో సమాధానం ఉండాలని ఆయన కోరుకుంటూ మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మూడవ ఆలోచన ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వాక్యం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వాక్యం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము. భయము లేని జీవితం, అక్కడ సమాధానకరమైన జీవితం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ భయము లేకుండా ఉండాలి. ఎందుచేతంటే మానవులకి ఎప్పుడు భయమే. ఈ రోడ్లో వెళ్తే ఏమవుతుందో, ఆ వీధిలోకి వెళ్తే ఏమవుతుందో, ఆ ప్రక్కకి వెళ్తే ఏమవుతుందో, ఈ ప్రక్కకి వెళ్తే ఏమవుతుందో,
ఇప్పుడు మనం అలాంటి భయంలో ఉన్నాం కదా. ఏ రోడ్లోకి వెళ్తే ఏ జబ్బు అంటుకుంటుందో, ఆడి దగ్గితే ఏమైందో, వీడు తుమ్మితే ఏమైందో, ఎంత భయంతో ఉన్నాం. జీవితం అంతా అసలు భయం లేకుండా వీడు మొండోడు అనుకున్నటువంటి వాడు కూడా మన యొక్క మూతికి ఏముంచుకోవాలట అంటే నీ నోటి మాట జాగ్రత్తగా ఉంచుకొని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. గమనించండి, ఆయన మనకి ఒక భరోసా ఇస్తా ఉన్నాడు. ఏమనంటే భయపడకము, భయపడకము మోషే, భయపడకు యెహోషువ, భయపడకు కాలేబు, భయపడకు అబ్రహామా, భయపడకు యాకోబు, ఇస్సాకు, భయపడకండి అయ్యా, నేను మీకు తోడుగా ఉన్నాను. నా ఆత్మ మీతోనే వస్తూ ఉంది, మీతోనే వస్తూ ఉంది. 4వ ఆలోచన మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క 4వ ఆలోచన మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాలిన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. మనం ఏం చేస్తామంటే దిగువ స్థాయిలో ఆలోచిస్తూ ఉంటాం, దిగువ స్థాయిలో ఆలోచిస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక మంచి జామ చెట్టు ఉంది మన ఇంటి దగ్గర. జామ చెట్టు మీద మనం ఆ ఫలాలు కోసుకోవడానికి ముందుగానే కొన్ని పక్షులు వస్తాయి. అందులో మొదటిగా వచ్చే పక్షి ఎవరండి? ఎవరు వస్తారు? చిలకలు వస్తూ ఉంటాయి. ఆకుపచ్చగా ఉండి చక్కగా గుప్పుడు గుప్పుడు ఉంటాయి అవి, చిలకలు వస్తూ ఉంటాయి. ఆ చిలక నిలబడేటువంటిది కొమ్మ మీద నిలబడుతుంది, కానీ దాని చూపు అంతా ఎక్కడ ఉంటుంది? పైకి చూస్తూ ఉంటుంది. ఎటు చూస్తుంది? పైకి చూస్తూ ఉంటుంది. ఎందుకు చూస్తుంది పైకి? మంచి ఫలం ఎక్కడుందని పైకి చూస్తూ ఉంటుంది. ఈ కొమ్మ మీద కనపడలేదు, కొంచెం పైకి వెళ్ళి మళ్ళా పైకి చూస్తుంది. కిందకు చూడదు, అది కిందకు చూడదు. ఉండేటువంటిది కింద కొమ్మ మీదే ఉంటుంది, కానీ దాని చూపంతా ఏది రమ్యముగా ఉందో, ఏది మంచి ఫలమో, ఏది పక్వానికి వచ్చిందో. ప్రభువు కూడా మనకు అలాంటి ఆలోచన, అలాంటి దీవెనలు ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మాలిన్యము లేని, అపవిత్రత కానటువంటి పవిత్రమైనటువంటి రీతిలో మనలను ఆయన ఉంచి ఖ్యాతి కలిగినటువంటి వారిగా మనల్ని నిలబెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఈ ప్రక్కనే మనం ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిలుక పైకి చూసి మంచి ఫలాన్ని తీసుకుంటే అప్పుడప్పుడు అదే చెట్టు మీదకి మరొక పక్షి వస్తూ ఉంటుంది. ఏంటది? కాకి. ఏమొస్తుందండి? కాకి ఏం చేస్తుంది? పైకి చూస్తుందా, కిందకి చూస్తుందా? ఈవేళ అమ్మగారు ఏ కుళ్ళిపోయిన పదార్థం వేశారు అక్కడ, ఏ పాడైపోయినటువంటి పదార్థం వేశారు, లేకపోతే ఏ పిల్లోడు చేతిలో ఏ బిస్కెట్ పట్టుకుపోతా ఉన్నాడో కొట్టేద్దామని చూస్తూ ఉంటుంది. దీనిదేమో దొంగ బుద్ధి, నేల బుద్ధి, దానిదేమో ఖ్యాతి కలిగినటువంటి ఆకాశము వైపు చూసి, దేవా నా కొరకు శ్రేష్టమైనటువంటి ఫలాన్ని ఈ దినాన నువ్వు అనుగ్రహించు అని ఆలోచించేటువంటి స్థితి మరి ఆ పక్షి కలిగి ఉంటే, మరొక పక్షి కలిగినటువంటి ఆలోచన ఏంటంట? నేల చూపులు చూస్తూ నాశనాన్ని చేసేటువంటిదిగా కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడలారా, ప్రభువును ఎరిగిన బిడలంగా, ఆత్మీయత కలిగినటువంటి బిడలంగా, ఆత్మలో శ్రేష్టమైనటువంటి ఫలింపులు కలిగినటువంటి బిడలంగా మనం ఎప్పుడు కూడా ఆయన వైపు చూడాలి. పౌలు గారు అంటాడు, యేసు వైపు చూచుచు నేను నా పరుగును కడముట్టిస్తా ఉన్నాను. మీరు కూడా యేసు వైపు చూడండి అయ్యా, అక్కడే ఉంది మహిమ, అక్కడే ఉంది నీకు ఖ్యాతి, అక్కడే ఉంది రమ్యమైనటువంటి పట్టణం. ఆయన ఉండేటువంటి పట్టణానికి నువ్వు వెళ్ళాలి అంటే నీ ఆలోచనలు అంతా పై స్థాయిలోనే ఉండాలి, కానీ కింద స్థాయిలో ఉండకూడదు. దేవుని యొక్క 5వ ఆలోచన మానవుని పక్షంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క 5వ ఆలోచన మానవుని పక్షంగా మనం జ్ఞాపకం చేసుకుంటే 119వ కీర్తన 162లో అంటాడు, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించవలెనని నీవిచ్చిన బాటను బట్టి నేను సంతోషించుచున్నాను. దోపు సొమ్ము అంటే దొంగతనం చేయమని కాదు. ఇక్కడ విస్తారమైనటువంటి గ్రంథ వాక్యాలన్నీ కూడా ధ్యానించి దానిలో ఉన్నటువంటి ఆ తేనెను పోలినటువంటి ఆ మధురాన్ని నీ హృదయంలో నింపుకొని నువ్వు ఆనందిస్తే ఆయన సంతోషిస్తాడు. నీ యొక్క సంతోషం మరింత పెరిగేటువంటిదిగా ఉంటుంది. దోపు సొమ్ము సంపాదించినటువంటి వాడట, దొంగతనం తెచ్చుకున్నటువంటి వాడు, లేకపోతే ఒకడిని జయించి ఆ జయించినప్పుడు తెచ్చినటువంటి సొమ్మును చూసి ఆ రాజుగారట చాలా ఆనందపడతాడట. నా యొక్క మరి
విజయాన్ని బట్టి నా ప్రజలకు కొంత నేను సొమ్ము సమకూర్చగలిగానని రాజుగారు ఆనందపడుతూ ఉంటాడు. మనము కూడా సైతాను మీద యుద్ధము చేసి వాడిని జయించి సైతాను మీద జయం పొందిన తర్వాత ఆ జయమును బట్టి మనం సంతోషపడుతూ ఉంటే దేవుడు మనకట పట్టరాని విస్తారమైనటువంటి ఆశీర్వాద ఫలాలు ఆయన ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. 6వ ఆశీర్వాదాన్ని మనం లేక 6వ దేవుని ఆలోచనను మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ దేవుని ఆలోచన మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వాక్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వాక్యం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలము కొంటాడు. అనగా తనకున్నటువంటి సమస్తాన్ని వెచ్చించాలి. తన శరీరములో ఉన్నటువంటి సమస్త శక్తిని కూడా ప్రభు యొక్క పరిచర్య కొరకు, దేవుని కొరకు నువ్వు వెచ్చించగలిగితే, అనగా ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, పొలాలు అమ్ముకునేవాడు ఒకడు కనపడుతూ ఉన్నాడు. ఆ పొలాలు ఏ పొలం కొందాం అని తిరుగుతూ ఉంటే, ఇదిగో ఫలానా వ్యక్తి పొలం ఉంది చూసావా, మంచి పంట ఇచ్చేటువంటి పొలం అంటే, ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న డబ్బంతా పెట్టి ఆ పొలం కొంటాడు. ఎందుకో తెలుసా? ఒకసారి డబ్బు పోతుంది, కానీ ఆ పంట ఆ యొక్క పొలము నెలకి సంవత్సరానికి ఎన్ని పంటలు ఇస్తుంది? మంచి పంటలు అయితే 2. ఈ 2 పంటల్లో నాకు ఎంతో ధనం వస్తుంది. ఇలా నేను కొన్ని సంవత్సరాలు కష్టపడితే నాకు ఇంకా ధన సమృద్ధి కలుగుతుందని తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా వెచ్చిస్తాడట. ఆత్మీయంగా మన దగ్గర ఉన్నటువంటి శక్తి అంతా కూడా ప్రభు కొరకు మనం వెచ్చించగలిగితే, మన యొక్క సమస్తాన్ని ప్రభు కొరకు ఇవ్వగలిగితే, ఆయన అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా. ప్రియ దేవుని బిడ్డలారా, 6వ ఆలోచనలో అంటాడు, నీకున్న సమస్తాన్ని వెచ్చించు, నీ శక్తిని దేవుని కొరకు వాడు, నీ ధనాన్ని దేవుని కొరకు వాడు, నీ కుటుంబ వ్యవస్థను దేవుని కొరకు వాడు, దేవుని యొక్క సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుని కొరకు ఆయన నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, ఆ ఫలాలు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. 7వ దేవుని ఆలోచన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి కొరకంటే ఈ ఆలోచనలన్నీ కూడా సుబుద్ధి కలిగిన వారి కొరకు, దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారి కొరకు, ప్రవర్తన కలిగిన వారి కొరకు. అంతేకాదు అన్నీ కలిగి ఉండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కొరకు. కొన్ని సందర్భాలలో అన్నీ కలిగి ఉండి బలహీనులు అనుకునేటువంటి వారిని బలపరచటం కొరకు, గిర్జోని లాంటి వారి కొరకు దేవుడు ఎన్ని రకాల ఆలోచనలు కలిగి ఉన్నాడంటే 7 రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఈ 7వ ఆలోచన మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో అంటాడు 84వ అధ్యాయం 10వ వాక్యం, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నీ ఆవరణములో 1 దినము గడిపితే 1000 దినాలంటే ఎంతండి? ఒక సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 దినాలు. అంటే 1000 దినాలంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అన్నమాట? ఎన్ని సంవత్సరాలు? దగ్గరగా 3 ఏళ్ళు, అటు ఇటుగా కొంచెం. అంటే 1 దినము గడిపితే ఎన్ని రోజుల ఆశీర్వాదం ఇస్తాడైనా? 3 సంవత్సరాలకు సరిపడిన ఆశీర్వాదం. మనం ఎంతసేపు గడుపుతా ఉన్నాం? ఎంతసేపు అండి గడిపేది? కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు, అవసరమైతే ముగింపులో, లేకపోతే మంచి మనసు ఉంటే మొదటి నుంచి వచ్చి 1 గంట, 2 గంటలు లేక 3 గంటలు హయ్యెస్ట్, ఎక్కువ ఆ సమయాన్ని గడిపితే, అలాగ మీరు లెక్క పెట్టుకుంటే 24 గంటలు దేవుని సన్నిధిలో ఒక లెక్క రావాలంటే ఎన్ని దినాలు? అప్పుడు కానీ మనకి 1 సంవత్సరం పాటు రాదు. ఈ లెక్కలన్నీ కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలోనే ఆ కొంచెం సమయం. దావీదు గారే అంటా ఉన్నాడండి, మహారాజు ఆ యొక్క పరిపాలనలో బిజీగా ఉంటాడు, అసలు తలమునకలైపోయేటువంటి పనులు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ గమనించుకుంటూ ఉంటూ కూడా అంటా ఉన్నాడు, నీ మందిరములో 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఇది దేవుని ఆలోచన. నా బిడ్డలు నా మందిరంలో గడపాలి. ఎప్పుడు గడపగలుగుతారు? వారి దేహాన్నే దేవాలయంగా చేసుకున్న దినాన ఈ దేహం అనే దేవాలయాన్ని దేవుని యొక్క మందిరములోకి మనం తేగలిగేటువంటి వారంగా ఉంటాం. అప్పుడు మాత్రమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతోటి మనం మరి మంచి సహవాసములో ఉండేటువంటి వారంగా ఉంటాం. ఆ సహవాసాన్ని మనం కలిగి ఉంటేనే ఆయన మనల్ని గురించి ఒక సాక్ష్యం చెప్తూ ఉంటాడు.
ఆ సాక్ష్యమే, ఇదిగో నా బిడ్డ సుబుద్ధి కలిగిన బిడ్డ, నా చిత్తానుసారమైనటువంటి బిడ్డ, నా చిత్తానుసారమైన బిడ్డ. అంతేకాదు సర్వ సంపదలు కలిగి ఉండి నన్ను విడిచిపోకుండా ఉన్నటువంటి బిడ్డ, తనలో ఉన్నటువంటి బలహీనత మరి తెలుసుకోకుండా బలహీనుడిని నేను బాధపడుతున్నాడు కాబట్టి నేను బలపరచాలి, నేను నీకు తోడై ఉంటాను. ఎన్ని మంచి ఆలోచనలు, ఆయన తలంపులు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి మన పక్షంగా. ఇది దేవుని మొదటి ఆలోచన. రెండవ ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనలో సమాధానంగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం సమాధానమైనటువంటి స్థితిలో ఉండాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. మూడవదిగా ఆయన చెప్తా ఉన్నాడు, మీరు భయపడకండి. శిష్యులకు అనేక సందర్భాల్లో భయపడకూడి అంటా ఉన్నాడు. ఎందుచేత? నేను ఉన్నవాడను అనువాడను, నేను నీకు తోడై ఉంటాను. నాలుగవ ఆలోచన, మంచి వాటి మీద, పైనున్న వాటి మీద మీ ఆలోచన ఉంచండి అని దేవుడు మనపక్షంగా మంచి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. ఐదవ దేవుని ఆలోచన, మనం సంతోషంగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నటువంటి వాడుగా మరి ప్రభువు కనపడతా ఉన్నాడు. ఆరవ దేవుని ఆలోచన, మీ దగ్గరున్న సమస్తాన్ని వెచ్చించి ఒక పొలాన్ని మరి కొనండి. ఏమిటా పొలం? పరలోకం అనేటువంటి పొలములో ఒక చిన్న స్థలం సంపాదించుకోండి. దేవుని యొక్క ఆరవ ఆలోచన ఏంటో తెలుసా? నీకున్న సమస్తాన్ని వెచ్చించి ఇదిగో పరలోకములో చిన్న స్థలం సంపాదించి. ఎందుకో తెలుసా? ఆయన మనందరి పాపముల కొరకు, మన పాప క్షమాపణ కొరకు తన యొక్క రక్తాన్ని సమస్తాన్ని కూడా మనకు దారపోసిన వాడిగా ఉన్నాడు. ఆయన ఆ రీతిగా దారపోసాడు కాబట్టి ఈవేళ మనందరం కూడా రక్షించబడ్డాం. ఆయన ఏ రీతిగా మాదిరి చూపించాడో అదే మాదిరి మనం కూడా కలిగి ఉంటే పరలోకములో దేవుడు మనకు ఒక స్థలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎన్ని కలిగినప్పటికీ కూడా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. 84వ కీర్తన 10వ వాక్యం అంటాడు, నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. అలాంటి శ్రేష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలనంటే ఆయన తలంపులతో మన తలంపులు సమస్థాయిలో ఎదగాలనే దేవుడు ఇంకా మనకు ఆయుషిస్తూ ఉన్నాడు. అలాంటి స్థితి కొరకు మనం సిద్ధపరచబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో మందిరంలో చేరి ఆయన మీ మాటలు వినేటువంటి భాగ్యం మీరు మాకు దయచేశారు. మీ వందనాలు. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆయన విత్తబడిన వాక్యానికి శ్రేష్టమైన ఫలమును గ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.